మనం రోడ్డు మీద ఎన్నో బైక్స్ చూస్తాం. కానీ అటెన్షన్ గ్రాబ్ చేసే బైక్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వన్ ఆఫ్ ద మోస్ట్ హెడ్ టర్నింగ్ బైక్స్ ఇన్ ఇండియా రైట్ నౌ, ట్రామ్ థ్రక్స్టన్ 400. హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై బ్రాండ్ న్యూ ఛానల్ ఈవీ కంబషన్. సో ఒక విషయం అయితే కన్ఫర్మ్ చేయాలి. సో ప్రెజెంట్ నేను ఎడిట్ టేబుల్ మీద ఉన్నప్పుడు నాకు కొత్త న్యూస్ తెలిసింది ఏంటంటే 6th April 2026. సో ఈ డే రోజు ఏంటంటే మనకి ట్రాంప్ వాళ్ళు 400cc అనే బండ్లని మొత్తం డిస్కంటిన్యూ చేసి 350ccలో సేమ్ బైక్స్ అనేవి లాంచ్ చేశారు మొత్తం లైనప్. బట్ సర్ప్రైజింగ్లీ ట్రాకర్ కూడా వచ్చింది. ప్రెజెంట్ మనం ఈ బైక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుందాం. రౌండెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ వైజర్ అంటే విండ్షీల్డ్ అనమాట, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్. సో మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. మోజా స్టైల్ ఫ్యూయల్ క్యాప్ అంటే రెట్రో స్టైల్ ఫ్యూయల్ క్యాప్ ఉంటుంది. రేర్ సెక్షన్ చూసుకుంటే సింగిల్ సీట్ సెటప్ విత్ రిమూవబుల్ కౌల్, అండ్ ఈ విధంగా మనము కౌల్ని రిమూవ్ చేయొచ్చు. షార్ట్ అండ్ షార్ప్ టైల్ సెక్షన్ ఇచ్చారు, అండ్ మనం స్లిమ్ ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. సో టైర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి అలాయ్ వీల్స్ ఇచ్చారు, రోడ్ ఫోకస్డ్ టైర్స్ ఇచ్చారు. మనకి డిజైన్ ఫర్ స్పోర్టీ స్ట్రీట్స్ రైడింగ్. సో మనకి స్ట్రీట్ రైడింగ్కి పనికి వస్తుంది, అండ్ ఎప్పుడైనా కనుక హైవేలో స్పీడింగ్ చేయాలన్నా కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఇది మనకి 4 కలర్స్తో అయితే అవైలబుల్లో ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేసి లావా రెడ్, రేసింగ్ ఎల్లో, ఫ్యాంటమ్ బ్లాక్, వైట్ ప్లస్ గ్రే. సో నాకు పర్సనల్గా అయితే వైట్ గ్రే అనేది నాకు చాలా నచ్చింది, అండ్ ఇట్స్ వెరీ రేర్ ఆల్సో. ఎల్లో అండ్ లావా రెడ్ చాలా వరకు ఉంటాయి, బట్ బండే రేర్. బట్ నాకు ఈ వైట్ అండ్ గ్రే అనేది నాకు చాలా ఇష్టము. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 400cc, ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే 398cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్తో వస్తుంది. పవర్ అవుట్పుట్ వచ్చేసి మ్యాక్స్ వచ్చేసి 41.4 bhp 9000 rpmలో. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 37.5 Nm టార్క్ 7500 rpmలో ఇస్తుంది. సో ఇది హై రేవింగ్ మిషన్, స్పోర్టీ ఫీల్ ఉంటుంది. సో గేర్స్ గురించి మాట్లాడేస్తే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, అండ్ విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తోటి వస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే అగ్రెసివ్ డౌన్ షిఫ్ట్స్ వేయచ్చు. దానివల్ల మనకి బైక్ అనేది ఇంజన్ బ్రేకింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల మీరు అగ్రెసివ్ డౌన్ షిఫ్ట్లు చేసినా కూడా మీ బ్యాక్ టైర్ అనేది లాక్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక చిన్నపాటి సేఫ్టీ ఫీచర్. సో మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది డ్యూయల్ ఛానల్ ABS తోటి వస్తుంది, అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 300 mm 4 పిస్టన్ క్యాలిపర్ తోటి వస్తుంది. రేర్ వచ్చేసి 230 mm 1 పిస్టన్ క్యాలిపర్ తోటి వస్తుంది, అండ్ రేడియల్ బ్రేక్స్. బట్ రస్మి బ్రేక్స్ మాత్రం సూపర్గా పడుతున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే బండి ఎంత వేగంగా వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత తొందరగా ఆగుతుందన్నది కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ సస్పెన్షన్ సెటప్ వచ్చేసి 45 mm USD అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చారు. రేర్ వచ్చేసి మోనోషాక్ ఇచ్చారు, ప్రీలోడెడ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. వీల్ బేస్ వచ్చేసి షార్ట్ వీల్ బేస్ 1376 mm ఇచ్చారు. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, 300 mm ఫ్రంట్, 230 mm బ్యాక్ ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో సెమీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. అనలాగ్ టాకోమీటర్ అంటారు, అంటే స్పీడోమీటర్. LCD స్క్రీన్, స్పీడ్, ఫ్యూయల్, ట్రిప్ ఎక్సెట్రా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో మనం లైట్స్ గురించి మాట్లాడితే ఫుల్ LED సెటప్ ఇచ్చారు. హెడ్ లైట్, టెయిల్ లైట్, ఇండికేటర్స్ అన్నీ మనకి LED ప్రొవైడ్ చేశారు. అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది, రైడ్ బై వైర్ థ్రాటల్ ఉంది, కానీ మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఇందులో ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకి వెయిట్ చూసుకుంటే ఇది 183 kgs ఉంటుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 158 ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి ఓకే అనుకోవచ్చు, కానీ స్పీడ్ బ్రేకర్స్ మీద కొంచెం చూసుకోవచ్చు. 158 అంటే చాలా ఎక్కువే, ఇండియన్ రోడ్స్కి సెట్ అవుతుంది. ఎర్గోనామిక్స్ వచ్చేసి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు, ఇట్లా లో పొజిషన్ ఉంటుంది. రేర్ సెట్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. స్లైడ్గా ఫార్వర్డ్ లీన్ పోస్చర్ ఉంటుంది, అంటే కొంచెం ఇలా ముందుకెళ్ళి నడపాల్సి వస్తుంది. రోజు వాడడానికి కొంచెం కష్టం అవుతుంది. సో ఇందులో మనకి యూనిక్ ఫీచర్స్ వచ్చేసి ప్రాపర్ రేస్ లుక్ ఉంటుంది 400cc సెగ్మెంట్లో. మిడ్ రేంజ్, హై రెవింగ్ చాలా బాగుంటాయి. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, అసలు ట్రాంప్లో బిల్డ్ క్వాలిటీ గురించి మనం చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ. సో ఇక్కడ మనకి చిన్న కాన్ చెప్పుకోవాలి అని అనుకుంటే, మనకి దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ లేదు, సో రైడింగ్ మోడ్స్ లేవు. కొంచెం హై ఆర్పిఎమ్స్లో మనకి బాగా వైబ్రేషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రోస్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ట్రామ్ గురించి. క్వాలిటీ చీప్ ఫీలింగ్ అయితే కల్పించదు, టాప్ నాచ్ క్వాలిటీ ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది. అన్నెసెసరీ వైరింగ్ కానీ ఇట్లాంటివి ఏది మనకి ఎక్స్పోజ్ అవ్వదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే బ్రేక్స్, సూపర్ బ్రేక్స్. యాక్చువల్లీ రేడియల్ బ్రేక్స్ కాబట్టి వెరీ వెరీ నైస్ బ్రేక్స్. అండ్ మిగతా ట్రామ్స్తో కంపేర్ చేస్తే, లైక్ స్పీడ్ 400, స్క్రామ్ 400 కంపేర్ చేస్తే మనకి ఇందులో పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. 2 PS పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, సో that you can feel the torque. సో ఇట్స్ అ వెరీ టార్కీ మిషన్. అండ్ ఇంకొక ప్రో విషయంకి వచ్చేస్తే, దీన్ని కార్నరింగ్స్ మాత్రం చాలా బాగా చేయొచ్చు. చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది కార్నరింగ్స్లో. అండ్ ఫ్లికబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బండి లైట్ వెయిట్ ఉండడం వల్ల మనం ఎలా అయినా కానీ ట్రాఫిక్లో మెనూవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా ఈ బైక్ ఎవరు కొనాలి, ఎందుకు కొనాలి? సో ఎందుకు కొనాలి అంటే, ఇది ఇష్టంతో కొనే బైక్. సో ఓన్లీ ప్యాషనేట్ పీపుల్. నాకు ఒక మంచి కెఫే రేసర్ కావాలి, ఒక స్పోర్టీ ఫీల్ కావాలి, క్లాసిక్ లుక్స్ ఉండాలి, పవర్ ఉండాలి, ఇలా అనుకునే వాళ్ళు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోర్ ప్రాక్టికాలిటీస్ గురించి బైక్ చూస్తున్నారు అని అంటే, మీకైతే ఈ బైక్ సెట్ అవ్వదు. కానీ ఫైనల్గా ఒక్కటి చెప్పాలనిపిస్తుంది బ్రో, బైక్ అనేది ఒక ట్రాన్స్పోర్టేషన్ కోసమే కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఈ లైన్ చాలా తక్కువ మందికి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి. అండ్ కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. యాజ్ అ బైక్ లవర్గా ఈవీ అండ్ కంబర్షన్, సో మీకు పేరులోనే ఉంది, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ ఐసీ ఇంజన్స్. సో ఈ రెండిటికి రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు ఇంకా ఎలాంటి బండ్ల మీద రివ్యూస్ కావాలో చెప్తే అలాంటి బండ్లు కూడా రివ్యూ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.